ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని అన్నారు. నిన్న జరిగిన సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా రామకృష్ణ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి రాజేష్ పై 298 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో రామకృష్ణ ప్యానెల్ సభ్యులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ వరకే నేను చూడాలనుకుంటున్నాను. మీ అందరి యొక్క ఉద్యోగులందరూ ఎవరైతే ఎలక్షన్స్లో పోటీ చేశారో అందరికీ కలుపుకొని వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సచివాలయం అనేది కుటుంబంలో ఏ ఉద్యోగ సమస్య వచ్చినా మా సంఘం ముందుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. దానికి మా ఉద్యోగుల పాత్ర చాలా అవసరం ఉంది. వాళ్ళకి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా ఉంటూ ఉద్యోగులు రావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాము.